హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్ లో మనం ఇండెక్స్డ్ వ్యూ, సో జాగ్రత్తగా గమనించండి. ఇండెక్స్డ్ వ్యూ గురించి చూద్దాం. సి వాట్ ఈస్ అన్ ఇండెక్స్డ్ వ్యూ? Indexed view is a virtual table whose result set, output of a select statement, is persistent on the hard disk. Like ఇండెక్స్డ్ వ్యూ అనేది ఏంటంటే యాక్చువల్గా వర్చువల్ టేబుల్, బట్ రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హార్డ్ డిస్క్ లో మనం సేవ్ చేయొచ్చు డేటా అనేది. In general, we create a view. The view doesn't store any data by default. So, వ్యూ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా వ్యూ అనేది డేటాని స్టోర్ చేయదు. When we query a view, it actually queries the underlying base table and gets the data. వ్యూ అనేది మనం మల్టిపుల్ టేబుల్స్ మీద మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైతే వ్యూని మనం కాల్ చేస్తామో టేబుల్స్ నుంచి మనకి డేటాని గెట్ చేస్తుంటుంది. క్లియర్? But we can change this default behavior of SQL Server in SQL Server, like that is the SQL Server views can store the data physically. The SQL Server views can store data. బై డిఫాల్ట్ గా అయితే మనకి డేటా అనేది స్టోర్ చేయలేదు, కానీ ఈ డిఫాల్ట్ బిహేవియర్ ని మనం చేంజ్ అనేది చేయొచ్చు. మీన్స్ ఎస్క్యూఎల్ సర్వర్ వ్యూ అనేది మనకి డేటాని ఫిజికల్ గా స్టోర్ చేసుకోవచ్చు, అంటే మనం దాన్ని చేంజ్ చేయడం ద్వారా. ఇన్ ఆర్డర్ టు డూ దిస్, ఫస్ట్ we need to create an index on the view. సో ఎప్పుడైతే ఇండెక్స్ లైక్ వ్యూ అనేది జనరేట్ చేస్తామో, ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత, వ్యూ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ వ్యూ మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలి. సో వెన్ వి క్రియేట్ అన్ ఇండెక్స్ ఆన్ ద వ్యూ, దెన్ ది వ్యూ ఈస్ కాల్డ్ ఇండెక్స్. సో వ్యూ మీద క్రియేట్ చేసే ఇండెక్స్ ని మనం ఇండెక్స్డ్ వ్యూ అంటాం. క్లియర్? సో ఇన్ ది కేస్ ఆఫ్ ఇండెక్స్డ్ వ్యూ, ది రిజల్ట్ సెట్ ఈస్ పర్సిస్టెడ్ ఆన్ ది హార్డ్ డిస్క్. సో అంటే అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఇది వచ్చేసి అంటే దట్ ఈస్ చూడండి, అవుట్పుట్ ఆఫ్ ది సెలెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ ప్రీ క్యాలిక్యులేటెడ్ డేటా లైక్ అగ్రిగేషన్, సమ్మేషన్, కౌంట్, లైక్ సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్, సమ్, కౌంట్, లేదంటే మినిమం, మాక్సిమం, యావరేజ్. సో ఇలాంటివన్నీ కూడా మనకి రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హార్డ్ డిస్క్ లో స్టోర్ చేయొచ్చు. As the data is persisted on the hard disk, now the SQL Server engine doesn't have to go again and again and get the data from the underlying database tables. సో ఎప్పుడైతే డేటా అనేది మనకి హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుందో అప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ ఇంజిన్ అనేది ప్రతిసారి టేబుల్స్ లోకి వెళ్ళి, అంటే వ్యూ దేని మీద అయితే క్రియేట్ చేస్తామో, ఏ టేబుల్స్ మీద అయితే ఆ టేబుల్స్ లోకి వెళ్ళి ప్రతిసారి మనకి డేటాని గెట్ చేసుకునే ఛాన్స్ అనేది అవసరం ఉండదు మనకి. క్లియర్? ఎందుకంటే డేటా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దాని నుంచి గెట్ చేసుకుంటాం. సో what it does is it gets the data that is already persisted in the indexed view virtual table. So indexed view virtual table లో ఏదైతే మనం ఫిజికల్ గా స్టోర్ చేస్తామని చెప్తున్నాం కదా, సో దాని నుంచి మనకి తీసుకుంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే చాలా డిస్క్ లైక్ ఇట్స్ లాట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ నుంచి మనం సేవ్ చేస్తుంది అనమాట, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా. రైట్? ఇండెక్స్డ్ వ్యూ ఇస్ నాట్ ఆల్వేస్ సజెస్టెడ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతి సిచ్యువేషన్ కి మనకి ఇది సజెస్టబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, if your table is highly transactional, that means base tables having a lot of insert, update, or delete operations. బట్ బేస్ టేబుల్ అనేది ఇక్కడ మనకి ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి అనుకోండి, దానికి ఇండెక్స్ వ్యూ ఇస్ నాట్ సజెస్టబుల్. సో అలాంటి కేసులో ఇండెక్స్ వ్యూ అనేది సజెస్ట్ కాదు. సో దిస్ ఈస్ బికాస్ ద సింక్రనైజేషన్ బిట్వీన్ ది బేస్ టేబుల్ అండ్ ఇండెక్స్ వ్యూ ఇస్ టైం కన్జ్యూమింగ్. సో లైక్ ఇక్కడ ఇండెక్స్ లోకి వ్యూస్ తీసుకోవటం, మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ క్రియేట్ చేయడం, లైక్ ఈ డేటాను తీసుకొని మళ్ళీ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేయడం. సో ఇదంతా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఇండెక్స్ వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇండెక్స్డ్ వ్యూని మనం విత్ స్కీమా బైండింగ్ తో క్రియేట్ చేసాం. రైట్? యాజ్ యూజువల్ క్రియేట్ వ్యూ నేమ్ విత్ స్కీమా బైండింగ్ యాజ్ సమ్ ఇన్నర్ జాయిన్ యూస్ చేసాం. సో దీనికి వచ్చేసి మనం ప్రొడక్ట్ అనేది ఒక టేబుల్ యూస్ చేసాం, ప్రొడక్ట్ టేబుల్, అండ్ అలానే ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ యూస్ చేసాం. క్లియర్? టూ టేబుల్స్ ని యూస్ చేసాం. అండ్ సో రూల్స్ ఫర్ క్రియేటింగ్ అండ్ ఇండెక్స్ వ్యూ ఇన్ SQL Server. సో ఇండెక్స్ వ్యూ క్రియేట్ చేయడానికి రూల్స్ చూద్దాం. ది వ్యూ షుడ్ బి క్రియేటెడ్ విత్ ది స్కీమా బైండింగ్ ఆప్షన్. సో ఈ ఇండెక్స్ వ్యూ అనేది మస్ట్ అండ్ షుడ్ గా స్కీమా బైండింగ్ ఆప్షన్ అనేది ఉండాలి. క్లియర్? స్కీమా బైండింగ్ ఆప్షన్. అండ్ if an aggregate function
ఈస్ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ లిస్ట్. సెలెక్ట్ లిస్ట్ లో అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం కనుక అగ్రిగేట్ ఫంక్షన్స్ కనుక యూజ్ చేస్తే అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకున్నాం. సపోజ్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ కదా, లైక్ ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఫర్ దట్ ఎక్స్ప్రెషన్ టు బికమ్ నల్, లైక్ ఇక్కడ మనకి ఈస్ నల్, లైక్ ఇక్కడ క్వాంటిటీ సోల్డ్ అండ్ యూనిట్ ప్రైస్ అనేది సపోజ్ కాలంలో లో మనకు నల్ వాల్యూ ఉండొచ్చు కదా, అప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది చేయలేం, లైక్ నల్ వాల్యూస్ ఉన్నప్పుడు. సో అలాంటి కేసులో ఈజ్ నల్ ఒకవేళ నల్ అయితే దెన్ ఏ రీప్లేస్మెంట్ వాల్యూ షుడ్ బి స్పెసిఫైడ్. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి నల్ ఉంటే కనుక మనం ఆ ప్లేస్ లో జీరో వాల్యూతో ప్లేస్ చేస్తాం. దట్ మీన్స్ ప్రతిసారి జీరో అని కాదు, రీప్లేస్మెంట్ అంటే ఒక వాల్యూ అనేది పెట్టాలి అన్నమాట. రీప్లేస్మెంట్ వాల్యూ అనేది స్పెసిఫై చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్, in this example we are using is null function. So is null function is to replace null value with the zero with an expression. Like ఇక్కడ చూడండి, సమ్ చేస్తున్నాం ఎలా, క్వాంటిటీ సోల్డ్ ఇంటూ యూనిట్ ప్రైస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సపోజ్ ఈ వాల్యూ కనుక నాకు నల్ వాల్యూ ఉందంటే నేను టేబుల్ నుంచి తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ దీంట్లో వాల్యూ ఇవ్వలేదు ఏమి, అలాంటప్పుడు నల్ వాల్యూస్ ఉంటాయి. సో అప్పుడు ఆ కేసులో సపోజ్ నల్ అయింది అనుకోండి, ఈ ఫంక్షన్ అనేది లైక్ ఈ ఇక్కడ మనం ఏదైతే ఈ ఎక్స్ప్రెషన్ అనేది నల్ వాల్యూ అయినప్పుడు జీరోతో నేను రీప్లేస్ చేస్తున్నాను. క్లియర్, యాజ్ ఏ టోటల్ సేల్ ప్రైస్, దట్ మీన్స్ జీరో వస్తుంది. నల్ వాల్యూ ఉంటే మనం ఏ క్యాలిక్యులేషన్స్ చేయలేము దాన్ని, కనీసం అట్లీస్ట్ జీరో ఉంటే మనం జీరో ఇంటూ జీరో జీరో అని పెట్టచ్చు. నల్ వాల్యూ ఉంటే మనం ఏం పెట్టగలం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. అందుకని మనం రీప్లేస్ చేసుకుంటున్నాం. నల్ అంటే అక్కడ ఏం లేదు కాబట్టి జస్ట్ జీరో ఇచ్చేస్తున్నాం. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఎంటీగా ఉంటే మనకి ఏం అర్థం కాదు కదా, అందుకని. So if the group by class is specified, then the view select list must contain count big expression. And సేమ్ దానిలో గ్రూప్ బై అనేది కనుక యూజ్ చేస్తే ఏదైతే మనం వ్యూ క్రియేట్ చేస్తున్నామో, సో దాంట్లో గ్రూప్ బై అనేది ఉంటే కౌంట్ బిగ్ అని మనకి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. క్లియర్. అండ్ ది బేస్ టేబుల్స్ ఇన్ ది వ్యూ షుడ్ బి రిఫరెన్స్డ్ విత్ టూ పార్ట్ నేమ్స్ ఉండాలి. లైక్ ఇక్కడ చూడండి, మనం ఎలా తీసుకున్నాం, ప్రోడక్ట్ అండ్ ప్రొడక్ట్ సేల్స్ టూ తీసుకున్నాం, రైట్. ఆర్ రిఫరెన్సింగ్ డివో డాట్ ప్రొడక్ట్, లైక్ ఇక్కడ డివో డాట్ స్కీమా డాట్ ప్రొడక్ట్ అండ్ అలానే డివో డాట్ ప్రొడక్ట్ సేల్స్, అలానే డివో డాట్ ప్రొడక్ట్స్ ప్రస్తుతం. క్లియర్, సింపుల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వ్యూ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఇంటెక్స్డ్ వ్యూ క్రియేట్ చేయాలంటే ఆ వ్యూకి ఏమి ఉండాలి అంటే రూల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమా బైండింగ్ తో వ్యూ క్రియేట్ చేసి ఉండాలి. అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే సపోజ్ అక్కడ నల్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ వాల్యూని మనం రీప్లేస్ చేయాలి పర్టికులర్ వాల్యూతో. అండ్ నెక్స్ట్ వన్, సపోజ్ గ్రూప్ బై క్లాస్ ఉంటే మనకి కౌంట్ బిగ్ అనే ఎక్స్ప్రెషన్ అనేది రావాలి. క్లియర్. అండ్ అలానే ఈ టేబుల్స్, ఏ టేబుల్స్ అయితే మనం యూస్ చేస్తున్నామో టూ పార్ట్స్ ఉండాలి. క్లియర్. సో దిస్ ద సినారీ వ్యూ క్రియేట్ చేయడానికి. అన్నా సేమ్ వ్యూ ఎలా క్రియేట్ చేస్తున్నారు మనం, క్రియేట్ లైక్ ఈయనక్యూ క్లస్టర్. సో ఫస్ట్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం అండ్ తర్వాత నాన్ క్లస్టర్ ఇండెక్స్ తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం, క్రియేట్ చేద్దాం. నేను ప్రొడక్ట్ అండ్ ప్రొడక్ట్ సేల్స్ టేబుల్స్ తీసుకున్నాను. జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. సో ప్రొడక్ట్ అండ్ ప్రొడక్ట్ సేల్స్ టేబుల్, రైట్. సో వ్యూ అనేది క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ వ్యూ టోటల్ సేల్స్ ప్రైస్ బై ప్రొడక్ట్. So with the schema binding and select name, count big as total transaction, sum as total sales price from product sales. So product sales నుంచి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, quantity sold into unit price, right. So next one, product, దీని product sales అని తీసుకున్నాం, ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం product తో. సో ఎక్కడ product ఐడి, ఇది వచ్చేసి మనకి ప్రొడక్ట్ టేబుల్లో ప్రైమరీ కీ, అండ్ అదే ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ సేల్స్ లో వచ్చేబట్టి మనకి ఫార్మల్ కీ. సో ఇక్కడ కీ లేదు యాక్చువల్ గా, ఇది జస్ట్ నార్మల్ కీ కింద ఇచ్చాము, బట్ ఇది వచ్చేసి మనకి ప్రైమరీ కీ. సో కనిపిస్తుంది కదా. అండ్ గ్రూప్ బై నేమ్, సో నేమ్ ని బేస్ చేసుకుని మనం గ్రూప్ చేస్తాం. సో క్రియేట్ చేద్దాం, రైట్. ఒకసారి వీళ్ళని క్రియేట్ చేద్దాం. సో చూడండి మనకి
సో దీనిలో ఉన్న డేటా అంటే మనకి బుక్స్, టోటల్ ట్రాన్సాక్షన్స్ 4 చేసాం, టోటల్ సేల్స్, అలాగే పెన్ సేల్స్, అలానే పెన్స్. సో టోటల్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నాం. రైట్. అండ్ నా ఇండెక్స్ వ్యూ అనేది క్రియేట్ చేస్తున్నాం. దేని మీద క్రియేట్ చేస్తున్నాం కాబట్టి గమనించండి. మనం క్రియేట్ ఇండెక్స్ like unique clustered index name on ఇది మనకి ఇండెక్స్ నేమ్. ఇది యూనిక్ ఇండెక్స్. రైట్. సో ఇది వ్యూ ఏదైతే ఉందో దాంట్లో నేమ్ మీద మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం ఆన్ వ్యూ బై ప్లేసింగ్ నేమ్. సో నేమ్ మీద మనం ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో చూడండి ఇక్కడ క్లియర్ అన్నా. సో దీని మీద ఇండెక్స్ ఏం లేదు, బట్ వీలోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మనకి వీలో తెలుస్తుంది. లైక్ ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసిన ఇండెక్స్. రైట్. ఇట్స్ ఏ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇది క్లస్టర్ ఇండెక్స్. సో మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఇండెక్స్ అనేది మనం ఇలా క్రియేట్ చేస్తామండి. See, creating an index on view. The first index that we create on view must be unique clustered index. View మీద క్రియేట్ చేసే ఇండెక్స్ మస్ట్ అండ్ షుడ్ గా unique clustered index అయి ఉండాలి. ఆఫ్టర్ దట్ unique clustered index has been created, then we can create additional non-clustered index. సో ఫస్ట్ క్రియేట్ చేయటం మాత్రం మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి. తర్వాత మనం కావాలనుకుంటే నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ వన్, advantages and disadvantages of index view. First, we will create one table and then perform the insert and select operations without indexes and needs to log the last button. That means ఏంటంటే జస్ట్ మనం లాగ్ ఫైల్స్ ని చెక్ చేద్దామని చేసి చూద్దాం. లాగ్ ఫైల్స్ ని చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేద్దాం. రైట్. సో టేబుల్ ని క్రియేట్ చేసి దానిలోకి సమ్ డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం. అంటే వితౌట్ ఇండెక్స్. వితౌట్ అంటే ఇండెక్స్ అనేది ఏం క్రియేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ ని క్రియేట్ చేసి దానిలోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం. రైట్. తర్వాత లైక్ ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఏదైతే చేస్తున్నామో సో ఆ ట్రాన్సాక్షన్ లైక్ ఎన్ని రీడ్స్ జరుగుతున్నాయి అంటే సెట్ స్టాటిస్టిక్స్ ఐఓ ఆన్ అని చెప్పి మనం కమాండ్ ఇస్తే ఆన్ చేస్తే లైక్ మనం తర్వాత మనం ఇన్సర్ట్ చేస్తే అంటే ఏదైతే కొరి చేస్తున్నామో దాని మీద మనకి లైక్ ఈ లాజికల్ రీడ్స్ అనేవి మనకి అపేర్ అవుతాయి. సో ఎన్ని రీడ్స్ చేస్తున్నాం. రైట్. సో వితౌట్ ఇండెక్సెస్ ఎన్ని చేస్తున్నాం, విత్ ఇండెక్స్ అంటే విత్ నార్మల్ ఇండెక్స్ ఎన్ని చేస్తున్నాం, అలాగే విత్ ఇండెక్స్డ్ వ్యూస్ ఎన్ని చేస్తున్నాం అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేద్దాం. క్లియర్. సో మొత్తం ఇవి మజిల్ కార్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ టేబుల్ ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పటి వరకు తీసేస్తున్నాను. జస్ట్ అది ఆ పార్ట్ వచ్చేసి మనం ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది అంతవరకు చూసాం. అంటే ఇండెక్స్డ్ వ్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తామని చూసాం యాక్చువల్గా. ఎంప్లాయీ టేబుల్ ని రిమూవ్ చేస్తున్నాం. ఫ్రెష్ ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. చూడండి. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసా విత్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ కోడ్ అండ్ జాయినింగ్ డేట్. క్లియర్. అండ్ నౌ ఇప్పుడు నేను జస్ట్ ఒక క్వరీ యూజ్ చేసి లైక్ ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి నేను ఆ ఎంప్లాయీ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. జస్ట్ లైక్ ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ డిక్లేర్ చేస్తాను కోడ్ అండ్ నేమ్, ఐడి అండ్ జాయినింగ్ డేట్. సో ఇవన్నీ ఎందుకు తీసుకున్నామంటే ఎంప్లాయీ టేబుల్లో మనకు కొన్ని కాలమ్స్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, కోడ్ అండ్ జాయినింగ్ డేట్. సో ఫస్ట్ కోడ్ న్యూమరిక్ వాల్యూస్ తీసుకుంటున్నా అండ్ నేమ్ కేర్ అండ్ ఐడి అండ్ జాయినింగ్ డేట్. సో కోడ్ ఫస్ట్ 1000 ఇచ్చాను, ఐడి 1, కోడ్ లెస్ దాన్ 40,000 అంటే మనం కండిషన్ చెక్ చేస్తాం. దట్ మీన్స్ ఇక్కడ ప్రతి కేసులో కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. దట్ మీన్స్ మనకు 40,000 రికార్డ్స్ అనేది కావాలి. దట్ మీన్స్ 39,399. లైక్ 1000 తీసుకున్నాం కాబట్టి మనకి 38,000 రికార్డ్స్ వస్తాయి. సో 39,000 రికార్డ్స్ ఐ మీన్ అప్రాక్సిమేట్ గా. సో చూద్దాం. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. కోడ్ అనేది లెస్ దాన్ 40,000. నేను లైక్ క్యాష్ చేస్తున్నాం. పెట్టుకుని జాతర నుంచి ఐడి అనేది 1, బట్ ఇక్కడ మనం ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇస్తున్నాం కాబట్టి దీనికి అపెండ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి.
casting, right? Conversion. So కాబట్టి name as cast and ID. So name ID 1. So name hyphen 1, right? And code is less than 5,000. That means ఇక్కడ 1000 కదా. Begin, set joining date and insert into employee. So ఈ details అనేది insert అవుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్. సో ఎల్స్ ఎన్ని కండిషన్ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చివరిలో ఏమవుతుంది మనకి ఐడి పెంచుతున్నాం. ఐడి ఈక్వల్స్ టు 1+1, లైక్ 1+1 2 అవుతుంది అండ్ కోడ్ ఈక్వల్స్ టు 1001. సో ఇలా కండిషన్ అనేది. సో ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. జస్ట్ ఎంప్లాయ్ టేబుల్ లో రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేస్తున్నా వస్తుంది. ఓకే, రికార్డ్స్ అన్ని ఇన్సర్ట్ చేసాం. టేబుల్ నుంచి రికార్డ్స్ టోటల్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇట్స్ ఆల్మోస్ట్ 39,000 రికార్డ్స్ ఉన్నాయి, రైట్? 1000 నుంచి 39,000. క్లియర్? సో ఇది కూడా తీసేస్తున్నాం. లైక్ ఇది గీట్లో నేను వచ్చేసాను, మీరు డౌన్లోడ్ చేసుకొని గీట్లో డేట్ ఉంటుంది, పై డేటా ఉంటుంది దానిలో. అండ్ నా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే స్టాటస్ ఆన్ చేసి నేను ఏం చేస్తున్నానంటే నాకు 39,000 రికార్డ్స్ లో నేను ఏం చేస్తున్నాను డేటాని గెట్ చేసుకున్నాం బై యూసింగ్ లైక్ దాంట్లో మనకి ఇండెక్స్ వ్యూ కానీ మనం ఏం క్రియేట్ చేయాలి. సో సెలెక్ట్ జాయినింగ్ డేట్ కౌంట్. సో జాయినింగ్ డేట్స్ అనేది మనకి మల్టిపుల్ 39,000 లో జాయినింగ్ డేట్స్ అనేది చాలా ఉన్నాయి. చాలా మీన్స్ సిమిలర్ డూప్లికేట్స్ చాలా ఉన్నాయి. అంటే మల్టిపుల్ 67 టైప్స్ వస్తాయి. అంటే 5,000 కన్నా అలా తీసుకున్నాం కదా. సో జాయినింగ్ డేట్స్ అనేది ఇది 1, 1, 2, 3, 4, 5, 6. సో జాయినింగ్ డేట్స్ మనకి ఇక్కడ 6 ఉంది. క్లియర్? సో 6 రావాలి అండ్ ఒక్కొక్క జాయినింగ్ డేట్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి కూడా కౌంట్ రావాలి. సో నెంబర్ ఆఫ్ జాయినింగ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై జాయినింగ్ డేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏంటంటే సెట్ స్టాటిస్టిక్స్ ఐ ఆన్, లైక్ ఇది ఫస్ట్ నేను ఆన్ చేసుకుంటాను. సో చూడండి జాయినింగ్ డేట్స్ 6 ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఒక్కొక్క దానిలో ఎన్ని కౌంట్ ఉన్నాయి చూద్దాం. అండ్ ఒకసారి మెసేజ్ లోకి వస్తే ఇక్కడ చూడండి లాజికల్ రీడ్స్. లాజికల్ రీడ్స్ అనేది మనకి 231 లాజికల్ రీడ్స్ అనేది 6 rows ఎఫెక్ట్, రైట్? సో టేబుల్ వచ్చేసి ఎంప్లాయ్ టేబుల్ స్కాన్ కౌంట్ 1. క్లియర్? అండ్ సేమ్ అదే టేబుల్లో నేనేం చేస్తున్నానంటే ఇంకొక రికార్డ్ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దట్ యూజింగ్ సెట్ స్టాటిస్టిక్స్ ఐఓ ఆన్, లైక్ సో చూద్దాం 39,000 నెక్స్ట్ రికార్డ్ అని ఐడి నెక్స్ట్ ఇస్తున్నాను. అండ్ నా ఇప్పుడు చూద్దాం. సో టేబుల్ 1 ఎంప్లాయ్, లైక్ ఇక్కడ చూడండి లాజికల్ రీడ్స్ నేను 1 వచ్చింది. అంటే జస్ట్ మనం ఎంటర్ ఇస్తున్నాం కాబట్టి నార్మల్గా లాజికల్ రీడ్ 1 అని వచ్చింది, రైట్? అండ్ ఇది బేసిక్ గా వ్యూ అనేది కూడా ఏమి లేకుండా నార్మల్గా మనం క్రియేట్ చేసింది, అంతే కదా. నా జస్ట్ ఇండెక్స్ ని క్రియేట్ చేద్దాం. ఓన్లీ ఇండెక్స్ చూడండి, ఇక్కడ నేను వ్యూ అనేది ఏం క్రియేట్ చేయట్లేదు, జస్ట్ వ్యూ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నా ఎంప్లాయ్ టేబుల్ మీద, లైక్ దట్స్ ఏ జాయినింగ్ డేట్ మీద. ఓకే, సో ఇక్కడ చూడండి లాజికల్ రీడ్స్ 231, లైక్ అగైన్ ఫస్ట్ మనం ఎలా అయితే తీసుకున్నామో అలానే. సో జాయినింగ్ డేట్ ఏదైతే ఉందో దాని మీద అగైన్ ఫస్ట్ స్టార్టింగ్ కూడా మనకి 231 కదా కౌంట్ వచ్చింది, రైట్? అండ్ అగైన్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఎంప్లాయ్ నుంచి మళ్ళీ జాయినింగ్ డేట్ ని గెట్ చేసుకున్నాం. సో దట్ మీన్స్ ఇక్కడ మనం ఏదైతే గెట్ చేసుకుంటున్నామో సేమ్ అదే, రైట్? సో మెసేజ్ చూడండి. సో ఇప్పుడు చూడండి కౌంట్ అనేది నాకు ఇక్కడ పెరిగింది. లైక్ ఇక్కడ నేను ఇండెక్స్ అనేది టేబుల్ ఎంప్లాయ్ మీద 6 rows ఎఫెక్టెడ్. బట్ ఇక్కడ నేను ఎప్పుడైతే క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నానో జాయినింగ్ డేట్ మీద ఇక్కడ చూడండి లాజికల్ రీడ్స్ అనేవి పెరిగింది. క్లియర్? లాజికల్ రీడ్స్ అనేవి పెరిగినాయి. అండ్ అగైన్ ఇప్పుడు ఆల్రెడీ ఇండెక్స్ క్రియేట్ చేశాం కదా మనం. అండ్ అగైన్ మళ్ళీ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూడండి లాజికల్ రీడ్స్ 8, లాజికల్ రీడ్స్
ఎయిట్ వచ్చింది. సో చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి. సో నేను చెప్తాను మళ్ళీ క్లియర్ గా. సో లాజికల్ రీడ్స్ ఎయిట్, రైట్. అండ్ నౌ ఇప్పుడు మనం వ్యూ క్రియేట్ చేద్దాం. సేమ్ అదే టేబుల్ మీద వ్యూ అనేది క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ వ్యూ ఇండెక్స్ వ్యూ లైక్ విత్ స్కీమా బైండింగ్ లైక్ సెలెక్ట్ జాయినింగ్ డేట్ అండ్ కౌంట్ బిగ్ అనేది ఎందుకు ఇచ్చా, మనం గ్రూప్ బై అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి, రైట్. అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చిన కేసు ఇచ్చే లెక్క అయితే మనం అప్పుడు ఈజ్ నల్ ఉందా, ఈజ్ నల్ అయితే రీప్లేస్ వాల్యూ అనేది ఇవ్వాలి మనం. క్లియర్. సో గ్రూప్ బై జాయినింగ్ డేట్ బేస్ చేసుకుని మనం గ్రూప్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వ్యూ లైక్ ఇట్స్ ఏ ఇండెక్స్డ్. సో ఇండెక్స్డ్ వ్యూ అనేది క్రియేట్ చేసాం. క్లియర్. లైక్ ఇట్స్ ఎ వ్యూ, ఐ మీన్ ఇట్స్ ఎ నార్మల్ వ్యూ. సో ఈ వ్యూ మీద మనం ఇప్పుడు ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. క్లియర్. సో ఇక్కడ రీచ్ చూడండి 254. మళ్ళీ ఇంతకుముందు మళ్ళీ 253 ఉంది, 254. అండ్ నా ఇప్పుడు దీని నుంచి చూద్దాం. జాయినింగ్ డేట్ అంటే నెంబర్ ఆఫ్ జాయినింగ్స్ ఫ్రమ్ ఇండెక్స్ లైక్ మనం ఇండెక్స్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మనకి దీని నుంచే వస్తాయి కాబట్టి. క్లియర్. సో ఇప్పుడు చూడండి మెసేజ్ మనకి లాజికల్ రిస్ట్ 254 కౌంట్ ఎంప్లాయ్. సో విత్ నో ఎక్స్పాండ్. సో ఇక్కడ చూడండి లాజికల్ రీడ్స్ అనేది ఎన్ని వచ్చింది. లాజికల్ రీడ్స్ జస్ట్ 2 వచ్చింది. అండ్ ఫైనల్ గా మనం ఇండెక్స్ రివ్యూ మీద రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి నాకు టోటల్ ఇండెక్స్డ్ వ్యూ మీద నాకు లాజికల్ రికార్డ్స్ 6 రికార్డ్స్ వచ్చింది, లైక్ 6 రీడ్స్ వచ్చింది. అండ్ వర్క్ టేబుల్ మీద నాకు 12 లాజికల్ రీడ్స్ వచ్చినాయి. అండ్ ఎంప్లాయ్ టేబుల్ మీద 2 రీడ్స్ వచ్చింది. సి ఎప్పుడైతే నేను ఇక్కడ ఇండెక్స్డ్ వ్యూ అనేది క్రియేట్ చేశానో అప్పుడు నాకు రీడ్స్ అనేది తగ్గిపోయాయి initially. చూడండి ఇప్పుడు రైట్. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, రైట్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ అంత యాక్చువల్గా అంత పెద్ద ఏం లేదు. బట్ మనకి ఏంటంటే ఫిజికల్ స్టోరేజ్ లో స్టోర్ అవుతుంది కాబట్టి మనకి ఇండెక్స్ రివ్యూ అనేది డేటా నాకు గెట్ చేసుకునేటప్పుడు లైక్ రీడ్స్ అనేది ఎన్ని తీసుకుంటుంది ఏంటి అనేది జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ చూస్తున్నాం అంతే. వన్ మోర్ థింగ్, యాక్చువల్గా మనం ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంటే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మెసేజ్ లో ఇక్కడ మనకి లాజికల్ రీడ్స్ 254 రికార్డ్స్ అన్నది లైక్ 254 రీడ్స్ అని వచ్చింది. సో ఇది అదేంటి క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్గా పైన చూస్తేనేమో మనకి 253 ఉన్నాయి. అండ్ సపోజ్ 253 ఉన్నాయి, 254 అంటే రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా ఇక్కడ, రైట్. అండ్ తర్వాత అండ్ సపోజ్ ఇక్కడ చూస్తే 254. అండ్ మనకి ఇది క్రియేట్ చేసిన తర్వాత డిఫరెన్స్ రావాలి కదా, ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత డిఫరెన్స్ రావాలి, రైట్. 254 చూపిస్తుంది ఏంటంటే యాక్చువల్గా మనం ఈ వర్షన్ యాక్చువల్గా ఇది ఏంటంటే మనం యూస్ చేసే వర్షన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎంటర్ప్రైజ్ వర్షన్ లేదంటే స్టాండర్డ్ వర్షన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఈ డిఫరెన్స్ అంటే ఇది యాక్చువల్గా అవైలబిలిటీ అనేది మనకి ఎంటర్ప్రైజ్ వర్షన్ లో మాత్రమే మనకు వస్తుంది యాక్చువల్గా ఇది ప్రాపర్టీ. సో మనం స్టాండర్డ్ ఎడిషన్స్ అలా యూస్ చేస్తూ ఉంటాం. సో అందుకనే మనకి ఇక్కడ ఈ లాజికల్ రేట్స్ అనేది రాలేదు. సో అందుకనే మనం యాక్చువల్గా ఈ లైక్ ప్రాపర్ అవుట్పుట్ ని జనరేట్ చేయడానికి మనం ఇక్కడ ఇండెక్స్ విత్ నో ఎక్స్పాండ్ లైక్ ఫ్రమ్ ఎక్కడైతే యూస్ చేస్తున్నామో దాని తర్వాత వ్యూ మీద విత్ నో ఎక్స్పాండ్ అనేది యూస్ చేస్తున్నాం. సో అందుకనే మనకి ఇక్కడ చేంజెస్ చూడండి లాజికల్ రేట్స్ 2 అని మాత్రం వచ్చింది. క్లియర్. సో విత్ నో ఎక్స్పాండ్ దట్ మీన్స్ ఇది వెర్షన్స్ అనేది మనకి ఇక్కడ లైక్ ఇక్కడ కన్సిడర్ చేయకుండా నార్మల్ రీడ్స్ అనేది ఇస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ లాజికల్ రీడ్స్ 2 అని క్లియర్. నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ లాజికల్ రీడ్స్ అని చెప్పి ఇది వస్తుంది, రైట్. లాజికల్ రీడ్స్. సో లాజికల్ రీడ్స్ అంటే లాజికల్ రీడ్స్ అనేది ఏం లేదు, మెమరీలో లైక్ మనకి ఏదైతే స్టోర్ అయినట్టు అంటే డేటా పేజెస్ ఉంటాయి లైక్ మనకి లైక్ ఇక్కడ ప్రీవియస్ గా చెప్పుకున్నాం మనకి డేటా వచ్చేసి 8000 చేంజ్ ఉంటుంది. లైక్ మనకి సపోజ్ అంతకన్నా ఎక్కువ డేటా ఇన్సర్ట్ చేస్తే నెక్స్ట్ పేజ్ లైక్ తీసుకుంటుంది అని చెప్తున్నామా. సో అలానే నెంబర్ ఆఫ్ డేటా పేజెస్ అన్నమాట ఇక్కడ లైక్ ఇక్కడ లాజికల్ రీడ్స్ 2 అని అంటే లైక్ ఇక్కడ 2 డేటా పేజెస్ అనేది రీడ్ చేసినట్టు. క్లియర్.
టూ డేటా పేజెస్ ని మనకి ఇక్కడ రీడ్ చేసినట్టు. సో లాజికల్ రీడ్స్ అంటే అది క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. సో ఇది డేటా ఉంది ఆల్రెడీ, మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో లాజికల్ రీడ్స్ అంటే నెంబర్ ఆఫ్ డేటా పేజెస్. సో ఎన్ని పేజెస్ రీడ్ చేసామనేది మనం రైట్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.